శక్తి స్వరూపాలలో మానసాదేవి యొక్క ప్రత్యేకత ఏంటి? పురాణాలలో మానసాదేవి ప్రస్తావన అనేది ఉందా? మానసాదేవి హరిద్వార్లో ప్రధానమైనటువంటి దేవి, అంటే శక్తిపీఠంగా ఉన్నది. ఇంకా హరిద్వార్లో పక్కపక్కనే మరొక 2 శక్తిపీఠాలు ఉండటం, అలాగే దేశంలో కూడా చాలా చోట్ల ఇప్పుడు మానసాదేవి ఆలయాలు ఉన్నాయి. మనకు కూడా మన తెలుగు రాష్ట్రాలు రెండింటిలోనూ పెద్ద పెద్ద మానసాదేవి ఆలయాలు ఉన్నాయి. ఈ మానసాదేవి మనకు ఈశ్వరుని యొక్క కుమార్తెగా చెప్పబడుతుంది. శివుని యొక్క మనస్సు నుంచి పుట్టింది కాబట్టి సంకల్పంగా మానసాదేవి అనే పేరుతోటి ఈ మానసాదేవి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఈశ్వరుని పుత్రుడు. ఆయన నాగదోషాల నుంచి పోగొడతాడు. కాబట్టి మగపిల్లాడైనా ఆడపిల్ల మాత్రం చేయకూడదా అని మానసాదేవిగా ఈమె పుట్టి ఈమె నాగదోషాలు పోగొడుతుంది. కాబట్టి మనకు ఏ రకమైన కుజదోషాలు, నాగదోషాలు, సర్పదోషాలు ఇవి ఏ ఉన్నప్పటికీ వీటిని పోగొట్టడానికి మానసాదేవి ఆలయానికి అందరూ వెళ్ళి అక్కడ మొక్కులు చెల్లించడం, అలాగే అక్కడ ఉయ్యాలలు కట్టడం, ఇటువంటి పనులన్నీ చేస్తూ ఉంటారు. కనుక మానసాదేవి ఎక్కడ ఏ పురాణంలో చెప్పారు, ఏ వేదంలో చెప్పారు అనేవి కొన్ని చోట్ల క్షేత్ర మహాత్మ్యాలే తప్ప ఇది స్కాంద పురాణంలో ఉంది, ఇంకో పురాణంలో ఉంది అని కూడా ఉంటాయి. కానీ అంతవరకు మనం వాటిని ఎందు ఒక విశ్వాసంతో, నమ్మకంతో ఉండాలి. కానీ అంతకంటే లోతుగా వెళ్ళకూడదు. కొన్ని క్షేత్ర మహాత్మ్యాలు ప్రతి పల్లెటూరులోనూ ఈ గుడికి శంకరాచార్యుల వారు వచ్చారు అని చెప్పుకుంటారు వాళ్ళు. ఆ రోజుల్లో శంకరాచార్యుల వారు నడిచి ఆ ఊరికి వెళ్ళడానికి తగిన వాతావరణం ఉందా లేదా, వెళ్ళగలిగారా లేదా అనేది మనం అనుకోకుండా ఆ గుడి యొక్క మహిమ, శక్తిని, దాని గురించి శంకరాచార్య స్వామి వారు వచ్చారనే దాంతో సానుకూల దృక్పథంతో చేయాలి తప్ప ఆయన ఇక్కడికి వచ్చి ఉంటారా, ఎట్లా వచ్చి ఉంటారు, ఇటువంటి ఆలోచనలు లేకుండా ఉండాలి. అదేవిధంగా మానసాదేవి యొక్క అర్చన పూజ ఈ నాగదోషములు పోగొట్టేటువంటి స్త్రీమూర్తి. ఎందుకంటే ఎక్కువ నాగదోషాలు కూడా స్త్రీలకు వస్తాయి. వాళ్ళకి అంటే ఈ సంతానోత్పత్తి వ్యవస్థలో కానీ ఇటువంటివి, ఈ దుఃఖాలన్నీ, ఈ బాధలన్నిటికి కూడా వాళ్ళకి ఒక మన సాటి అమ్మవారి దేవత. మామూలుగా సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించడం కాకుండా ఈమె మన దోషాలకు ఈమెతో చెప్పుకుంటాం. అంటే ఒక లేడీ డాక్టర్ దగ్గరికి వెళ్ళినట్టు. కాబట్టి ఆ మనసు విప్పి ఆవిడతో చెప్పుకోవడానికి మన దుఃఖం ఏమిటో, అనారోగ్యం, ఇవన్నీ ఇత్యాది కారణాలతోటి మానసాదేవి చాలా ప్రసిద్ధమైన. పైగా అక్కడికి వెళ్ళటానికి కూడా నడిచి వెళ్ళటం కుదరదు. అక్కడ మళ్ళీ రోప్ వే, అంత అది అనేక ప్రత్యేకతలు ఉన్నాయి అక్కడ. అందుకనే అది అక్కడికి వెళ్ళటం అనేది ఒక విశేషం. ఈ విధంగా నాగదోషాలను పోగొట్టేటువంటి సర్పదోష శాంతి మొదలైన వాటికి చేయటం ఒకటి, శివుని యొక్క మనస్సు నుంచి పుట్టడం అనేది ఇత్యాది కారణాలతో ఒకటి. మరొకటి జానపద కథ కూడా ఒకటి ఉన్నది. అంటే అది ఒక గిరిజన ప్రాంతానికి చెందినటువంటి ఒక అడవి, కొండలో ఉండేటువంటి అక్కడ ఏర్పడిన రూపం. అట్లాంటివి కూడా మనకి చాలా చోట్ల ఏర్పడుతూ ఉంటాయి. ఆ గ్రామంలో ఒక ఆమె ఎవరో శరీరాన్ని త్యాగం చేసినప్పుడు ఆవిడ ఒక పేరంటాలుగా మారిందని, ఆవిడ ఒక గ్రామదేవతగా మారిందని, ఆవిడే అమ్మవారి రూపం అని పెద్ద ప్రసిద్ధి చెందుతూ ఉంటారు. ఇప్పుడు తిరుపతమ్మ తల్లి అని తిరుపతమ్మ ఆలయం ఉంటుంది అనుకోండి. ఆ తిరుపతమ్మ ఆ ఊళ్ళో ఉండి ఒక అత్తగారు, కోడలు, వాళ్ళకి ఏదో గొడవలు రావడం, ఈవిడ పోవటం, ఇటువంటివి కన్యకా పరమేశ్వరి కథలు, ఇటువంటివన్నీ కూడా అమ్మవారి యొక్క శక్తి వారిలోకి ఉన్నట్లుగా వారికి ఆరాధన, పూజలు జరుగుతూ ఉండటం, ఇవన్నీ జరుగుతాయి. కాబట్టి ఆ అమ్మ యొక్క రూపం, శక్తి ఈ విధంగా వచ్చిందని అక్కడ ఒక గిరిజన యువతి చేసినటువంటి కథే ఇక మానసాదేవి కథగా కూడా చెబుతూ ఉంటారు. కనుక అట్లా స్థానికంగా ఏర్పడినటువంటి, అంటే గ్రామదేవతలాగాను ఈశ్వరుని మనస్సు నుంచి పుట్టినటువంటి ఆయన కుమార్తెగాను
సర్పదోషాలు పోగొట్టే విధంగానే ఇవన్నీ రకాల ప్రత్యేకతలు ఉన్నాయి మానసాదేవి యొక్క కథలో.